ఆ 1500 మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో 3000 పెంచమని చెప్పాము. అవి 2 తెలుగు రాష్ట్రాల్లో 3000 అయింది. 3000 అమలు జరుగుతున్న సమయంలోనే మళ్ళీ ఎంఆర్పీఎస్ తెలంగాణలో మళ్ళీ వికలాంగుల కోసం పెన్షన్ పెంచాలని చెప్పి ఉద్యమం చేసి నేను ధర్నా చేస్తున్న సమయంలోనే మళ్ళీ ఒక 1000 రూపాయల పెన్షన్ అదనంగా ఇక్కడ పెరిగి 4000 పెన్షన్ అమలు జరిగింది. తిరిగి ఎన్నికల సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ముందు మన చర్చ జరిగితే 6000 రూపాయల పెన్షన్ పెంచుదాన్ని అంగీకరించడం జరిగింది. ఇప్పుడు 6000 పెన్షన్ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు. బహుశా ఇక్కడ లేట్ అయినా వచ్చే నెలలో 2 నెలల్లో ఇక్కడ పెన్షన్ 6000 అమలు చేయక తప్పదు. ఇప్పుడు మీరు చెప్పండి, భారతదేశంలో ఆరోగ్యశ్రీ పథకం ఏ స్టేట్ లో లేనట్టుగానే 6000 రూపాయల పెన్షన్ ఏ స్టేట్ లో లేదు వికలాంగులకు. మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళండి 500, 1000, 1500 లోపు ఇప్పటికీ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 1500 కూడా చాలా తక్కువ రాష్ట్రాలు తప్ప ఎక్కువ రాష్ట్రాలు కూడా కావు. కానీ ఎక్కడ లేని పెన్షన్, కాళ్ళు లేని చేతులు లేని నా కళ్ళు లేని సోదరులందరూ 6000 పెన్షన్ రూపాయలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రావడానికి అవకాశం వచ్చేసింది. ఇది కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన పేద వికలాంగులందరికీ ఒక అవకాశంగా వాళ్ళకి ఇబ్బంది లేని పద్ధతిలో బతికించడం జరిగింది. ఈ ఉద్యమం మరో ఉద్యమానికి దారితీసింది. అంటే ఎట్లా ఒక లింక్ ఎట్లా ఉంటుందో నేను చెప్తున్నాను. నా తమ్ముడు చెల్లెలు విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని సమయంలో అధికార పక్షం నిర్లక్ష్యం చేస్తున్న అంశాలను, ప్రతిపక్షాలు ప్రస్తావించిన అంశాలను, అధికార పక్షం నిర్లక్ష్యం చేస్తున్న అంశాలను, ప్రతిపక్షాలు ప్రశ్నించిన అంశాలని ఎంఆర్పీఎస్ టేకప్ చేసే కాడికి వచ్చేసింది. ఎగ్జాంపుల్, అధికార పక్షం ముసలోళ్ల పెన్షన్ ని నిర్లక్ష్యం చేసింది. ప్రతిపక్షం ఆ ముసలోళ్ల పెన్షన్ పెంచమని ఎప్పుడు అడగలేదు. వృద్ధాప్య పెన్షన్ నిర్లక్ష్యం ఎలా చేసింది? సాక్ష్యం ఏంటిది? 2004లో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 200 పెన్షన్. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు వచ్చి ఇచ్చింది 200 పెన్షన్. రోషయ్య గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయి మళ్ళీ దిగిపోయి నెల వరకు ఇచ్చిన పెన్షన్ 200 పెన్షన్. ఇప్పుడు చెప్పండి, 2004 మే నెలలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, 2014 మే వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. పెన్షన్ రూపాయి మార్పు లేదు. 10,000 రూపాయలు, 200 రూపాయలు తప్ప ఒక అదనంగా రూపాయి పెరుగు. బడ్జెట్ ఏంటంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మొదటి బడ్జెట్ 34,000 కోట్లు. కానీ కిరణ్ కుమార్ గారి చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. 34,000 కోట్ల నుంచి 1,60,000 కోట్ల బడ్జెట్ పెరిగింది. కానీ పెన్షన్ రూపాయి పెరగలేదు. పెంచే ఉద్దేశం పాలకులకు లేదని అర్థమైపోయింది. పెంచమని అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని కూడా అర్థమైపోయింది. ఇట్లాంటి సమయంలో ఎంఆర్పీఎస్ ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? 2 పేపర్ సంఘటనలు చూసి ఎంటర్ అయింది. ఇది చూడండి, 2012 చివరిలో ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్ దగ్గర గుండ్రాత్మడ్ అనే గ్రామం ఉన్నది. అక్కడ ఒక బీసీ తల్లి 3 ఆడపిల్లల కన్న తల్లి ఒకరోజు మహబూబాద్ లో తన సొంత బిడ్డ దగ్గర ఉంటున్న సమయంలో భర్త లేడు, ఆ మగపిల్లలు లేరు. ఆ బిడ్డకు ఈ తల్లి మీద కోపం వచ్చి నేను ఎంతకాలం నా తల్లిని చాదాలని చెప్పి మనసులో పెట్టుకొని ఆ దవాఖానకు తీసుకెళ్తాను, జ్వరం వచ్చిన రోజు దవాఖానకు తీసుకెళ్తాను నమ్మించి మహబూబాద్ నుండి తీసుకెళ్లి నర్సంపేట బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది. ఈ స్టేట్మెంట్ చూడండి, భారమైన పేగుబంధం కన్న తల్లినే బస్టాండ్లో వదిలేసి వెళ్ళిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాను. ఓ బీసీ తల్లి. సహజంగా పేపర్లు అందరం చూస్తాం, అట్లనే చూస్తాం. కానీ బాధ అనిపించింది, అరే ఏంది ఒక తల్లినే బిడ్డ తీసుకెళ్ళి గట్ల బాధ అయితే ఆ తల్లిని ఎవరు దాదాలి అని చెప్పి. రెండోది, వరంగల్ జిల్లాలో చిట్యాల అనే మండలం ఉన్నది. ఆ చిట్యాల మండలంలో 2 ముసలోళ్ళు పాపం, రెడ్డి, రాజిరెడ్డి, వెంకట నరసమ్మ. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయింది. చూడండి, పువ్వ కరువై బతుకు బరువై పండుటాకుల ఆత్మహత్య, పోషించే దిక్కు లేక హత్య. ఇది ఎంత బాధ అనిపిస్తుంది? అప్పుడు అనిపించింది, ఓహో వీళ్ళ కోసం కొంత చేస్తే ఏ బిడ్డలు ఏ కొడుకులు సాధకపోయినా వాళ్ళ పెన్షన్ పెరిగితే ఆ పెన్షన్ మీద వాళ్ళు బతుకుతారు అని చెప్పి వాళ్ళ కోసం 200 పెన్షన్ 1000 రూపాయలు పెంచాలని చెప్పి ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం ఎంత దూరం పోయిందంటే ఉప్పల్ దగ్గర మెట్రో కోసం కేటాయించబడే స్థలంలో 100 ఎకరాల స్థలంలో 10 లక్షల మందితో బహిరంగ సభ జరిగింది. వృద్ధుల వితంతుల పెన్షన్ పెరగాలని 1000 రూపాయలు పెరగాలని. దానికి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు. 2013 ఏప్రిల్ 27న ఇది జరిగింది. కేసీఆర్ పిలిస్తే ఇంటర్వ్యూ పంపాడు. కిషన్ రెడ్డి గారు వచ్చారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి సత్యనారాయణ వచ్చాడు, సర్వే సత్యనారాయణ అప్పుడు. అదే సమయంలో మన హనుమంతరావు గారు వచ్చారు, సిపిఎం వచ్చారు, న్యూ డెమోక్స్ వచ్చారు, అందరూ వచ్చేసారు. అప్పుడు అందరి ముందు ప్రశ్నించారు, సార్ వాళ్ళందరూ ఓట్లేస్తే వాళ్ళు ఓట్లేసే శక్తి లేకపోయినా మీరు కార్లు తీసుకెళ్లి, మోటార్ సైకిల్ తీసుకెళ్లి, బండ్లు తీసుకెళ్లి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో కనీసం పెన్షన్ పెంచడం కోసం ఒక పని చేయలే.
వాళ్ళు గెలిపిస్తే మీ చేతులు పెంచుకున్నారు కానీ గెలిపించిన వాళ్ళు పెన్షన్ ఎందుకు పెరగలేదు అన్నప్పుడు అందరు ముక్త ఖండంతో ఖచ్చితంగా 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ పెన్షనే 2014లో ఇక్కడ 1000 రూపాయలు అయింది. చంద్రబాబు అక్కడ 1000 రూపాయలు అమలు చేశాడు. ఆ 1000 ఆటోమేటిక్ గా మళ్ళీ 2000 అంటే 2000 అమలు జరిగింది. ఈ 2000 మళ్ళీ అక్కడ 4000 అమలు జరిగింది. ఆ 2000 ఇక్కడ 4000 అమలు చేయడానికి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అంటే ఒక 10 ఏళ్లలో రూపాయి పెరగలే, ఇంకో 10 ఏళ్లలో 4000 దాకా వచ్చేసింది. ఒక 10 ఏళ్లలో 2004 2014 మధ్యలో 200 పెన్షన్ 200 ఇంకొక రూపాయి కూడా కాదు. కానీ మనకి ఈ 10 ఏళ్లలోనే మళ్ళా 200 పెన్షన్ 4000 దాకా వచ్చేసింది. ఇది ఎవరి కోసం అని చేసింది కాదు, పేద వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ ఇబ్బంది పడుతున్న కులంతో మతంతో సంబంధం లేకుండా పేదలందరూ. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఆర్పిఎస్ కు శక్తినిచ్చింది సమాజం. తిరిగి ఆ శక్తి మన సమాజానికి ఉపయోగపడాలి. ఆ కోణమే ఆరోగ్యశ్రీ పథకం, ఆ కోణమే వికలాంగుల పెన్షన్ దేశం లెక్కలేనంత పెరగడం, ఆ కోణమే వృద్ధుల వితంతుల పెన్షన్ ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం. ఆ ఉద్యమం ఇంకొక ఉద్యమానికి మన శ్రీకారం చుట్టింది. ఎగ్జాంపుల్, అధికార పక్షం ప్రతిపక్షాలు విఫలమైన చోట ఎంఆర్పీఎస్ ఎట్లా ముందుకెళ్ళింది అని సాక్ష్యం. ఈ ఉద్యమం అంటే ఈ వృద్ధుల వితంతుల పెన్షన్ కోసం తిరుగుతున్న రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపట్టు అనే మండలం కాడ నేను మీటింగ్ పెట్టి భోజనానికి వెళితే కొత్తూరు అనే గ్రామంలో కొంతమంది మహిళలు నా దగ్గర భోజనం పెట్టుకోవడం ఒక మాట అన్నారు. అన్న, నువ్వు అన్ని చేస్తున్నావు కానీ ఆ తెల్ల రేషన్ కార్డు బియ్యం కూడా పెరిగేటట్టు చూడు అని. తెల్ల రేషన్ కార్డు బియ్యం కూడా పెరిగేటట్టు, నెలకు ఇచ్చే బియ్యం సరిపోతలేదు, మనం బయట కొనాల్సి వస్తాను. ఇక్కడ దొరికే రూపాయి కిలో బియ్యమే అక్కడ మళ్ళీ 20-30 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. అదేదో ఇక్కడ బియ్యం కూడా పెరిగితే బయట కొనడం తగ్గిపోతుంది కదా అనే మాట అన్నప్పుడు దాన్ని ఎట్లా చూడాలన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి.